నాకు ఇచ్చిన సమయంలో ఇంకా ఉంది, అయినప్పుడు కూడా పూర్తి చేయమంటున్నాడు. 3 నిమిషాలు పూర్తి చేశారు. మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. ఈరోజు మనం శ్రీమంలో ఉన్నాం ప్రతిస్తున్నారు, కానీ వాళ్ళ జనాభా వాళ్ళ వెబ్సైట్ చూస్తే 8% ఉంది. కానీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు గుడికి వచ్చినాం. సంఖ్యను పెంచడం కోసము, ముఖ్యంగా అక్రమంగా అన్యాయంగా జరుగుతున్న ఈ మతమార్పును ఆపడం కోసము, హిందూ జనాభాని పెంచడం కోసం మనందరం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేసుకోగలుగుతాము. లేకపోతే ఒక్కసారి చరిత్రని గమనించండి, చరిత్ర పునరావృతం కాకూడదు. ఆ దృష్టితో మనందరం ఆలోచిస్తారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై శ్రీరామ్. మరొక 5 నిమిషాలలో ముఖ్య అతిథి గారు సభా ప్రాంగణానికి విచ్చేయనున్నారు. అయితే అందరికీ కూడా క్షమించాలి, మధ్యలోనే ఆపేసాం. ముఖ్య అతిథి గారు వచ్చారు ఇప్పుడే. కానివ్వండి ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. ఇప్పుడే మన గౌరవ ముఖ్య అతిథి శ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు మన సభకు ఏం చేశారు. మన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గట్టు శ్రీనివాసాచార్యులు గారిని ముఖ్య అతిథి గారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. వక్త, సాహిత్య సేవకుడు, ప్రవచన కిరీటి పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని పరిచయం చేయడం నాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు తెలుగు సాహిత్య రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన మహానుభావుడు. అవధానంలో అపార ప్రతిభతో అనేక మన ముఖ్య అతిథులు లేచి ఒకసారి చేతులు పైకి పెట్టి అందరం చప్పట్లు కొట్టాలి. జై శ్రీరామ్, గట్టిగా వింటాల. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వారి యొక్క ప్రవచనాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పలకరించుకుంటూ వచ్చారు. వారి యొక్క మనసు ఆ విధమైనటువంటి కావున వారి ఏమిటి దేశభక్తి? మేము ఏం లోటు చేశామండి? దేశానికి ఏమైనా ద్రోహం చేశామా? దేశ రహస్యాలు ఏమన్నా పరదేశానికి చేరవేశామా? మేము ఏమైనా అక్రమంగా సంపాదించి దాచుకున్నామా? ఏమిటండి దేశభక్తి అంటే? ఒక చిన్న మాట చెప్పనా? దేశ పౌరుడు బాధ్యతగా ఉన్నమాట. ట్రాఫిక్ సెక్షన్ల దగ్గర ఎర్ర లైట్ పోయి గ్రీన్ లైట్ వచ్చే వరకు నువ్వు ఆగితే నీకు దేశభక్తి ఉన్నట్టు లెక్క. అక్కడి నుంచి మొదలవుతుంది దేశభక్తి, అక్కడి నుంచి మొదలవుతుంది. అదే అది పోయినప్పుడు ఏమైపోతే ఏమైంది ఇక్కడ? అది చిన్న విషయం అనుకోవద్దండి. ఓ దేవాలయానికి వెళ్ళాం, ఓ కిరాణం కొట్టుకు వెళ్ళాం, మన వరుసలో ఉన్నాం, ఎక్కడున్నామో అక్కడే ఉండాలి, ముందుకు వెళ్ళకూడదు. అదే దేశభక్తి. దేశం అంటే 10 మంది, దేశం అంటే ఒక్కరు. శంకరాచార్య స్వామి ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా, మహానుభావుడు. ఆయన చెప్పిన మాట ఏమిటండి? సమష్టి రూపముత్వము పదార్థము సర్వసమ్మతము సమష్టిరీశ్వరో వ్యష్టి జీవో వేదాంతమక. సమష్టి అంటే దైవభక్తి అన్నా దేశభక్తి అన్నా మొత్తం అందరి గురించి ఆలోచించడం,
మొత్తం అందరి గురించి ఆలోచించకపోతే ఇక్కడ ఈ ఇరుకు సందులు ఒక్కబోసేస్తుంటే ఇన్ని వేల మంది ఎందుకున్నారండి? కార్యకర్తలు అక్కడ నిలబడి ఎందుకున్నారండి? ఇక్కడ ఎందుకు నిలబడ్డారండి? ఇక్కడెందుకు ఇలా నిలబడ్డారండి? ఏదో మహారాజుని చూసినట్టు మేడ నుంచి ఎందుకు చూస్తారండి? ఇదంతా దేశభక్తి. మనమంతా ఒక పని మీద వచ్చాం, ఆ పని కోసం మనం సహనంగా ఉండాలి. ఒక్కబోయి దోవలు కొట్టని ఏం కానీ దేశం కోసం వచ్చాం, సమ్మేళనం కోసం వచ్చాం, ఇక్కడ ఇబ్బందులన్నీ మనం పడవలసిందే అని ఉన్నాం కదా. ఇదే సమిష్టి ప్రయోజనం. చిత్రం ఏమిటంటే మనం ఇంటికి వెళ్ళేసరికి మారిపోతున్నాం. ఇక్కడ ఒక్కసారి పెట్రోల్ కొరత వచ్చిందిట అనగానే ఇంకా కారు బండి మళ్ళీ 2 20 లీటర్ల డబ్బాలు 2 వేసుకుని భార్య భర్త అట్టుకుంటున్నారు. ఇదే దేశద్రోహం అంటే. నీవు ఒక్కడిగా ఆయన పట్టేసుకుంటావా? నువ్వు ఒక్కడిగా కారు పట్టేస్తావు, 2 బళ్ళు పట్టేస్తావు, మీ ఆవిడ భుజం మీద 20 లీటర్ల పెట్రోల్ డబ్బా పెడతావు, నీ భుజం మీద 20 లీటర్ల పెట్రోల్ డబ్బా పెడతావు. మరి నిజంగా ఏమండి పూట గడవదు. ఆటో నడిపితే కానీ పూట గడవని వాడికి ఆటో వాడికి డీజిల్ ఎక్కడ దొరకాలమ్మా, పెట్రోల్ ఎక్కడ దొరకాలమ్మా? ఆస్మి యజుర్వేదంలో మహావాక్యం ఏది అంటే అహం బ్రహ్మాస్మి, నేనే ఆ భగవత్ స్వరూపాన్ని. ఇంతకాలం అజ్ఞానంలో ఉండి మరిచిపోయా, ఇప్పుడు నాకు అర్థమైందని తెలుసుకోవడమే పూజకి సారాంశం. ఇది అందరూ గ్రహించాలి. కాబట్టి ఈ సమ్మేళన ఆర్భాటం చేయి. ఒక్కడికి నీ ఇంట్లో 9 అంగుళాల బొమ్మ చేసినప్పుడు, కొన్ని వేల మంది కలిసినప్పుడు 90 అడుగుల బొమ్మ చేస్తే తప్పేం లేదని మరి అందరూ కనపడాలి కదా. ఇంత బొమ్మ ఉంటే ఎలా చూస్తారు? అందుకే కొన్ని పెద్ద విగ్రహాలు చేస్తారు, తప్పేమో లేదు. పర్యావరణానికి నష్టం కలగకుండా మనం జాగ్రత్తగా నిమజ్జనం అనేది ఏర్పాటు చేస్తే ఎంత పెద్ద విగ్రహమైనా ఇబ్బంది ఏం లేదండి, దాంతో సమస్య లేదు. ఇక్కడ అదంతా ఎందుకంటే ఇంతమందికి కనపడటానికి. ఇప్పుడు మీరు 8 వేల మంది ఇక్కడికి వచ్చారు, నేను మీకు కనపడాలంటే ఎత్తైన వేదిక మీద ఉండాలి, కానీ ఆ మధ్యలో కూర్చుంటే నేను ఎలా కనపడతానండి? ఇప్పుడు నేను ఉన్నట్టుండి ఇంత లావు అవ్వలేను కదా, అందుకని ఎత్తైన వేదిక మీద పెట్టే. లేక మీకు నాకు తేడా ఏముంది? ఇక్కడ కనపడాలి కాబట్టి, వినపడాలి కాబట్టి అలా చేసుకుంటాం. అందుకని తిలక్ మహానుభావుడు గణేష్ చతుర్థి పేరు మీద, రామనవమి పేరు మీద ఉద్యమాలు ఊరేగింపులు కూడా జరిపించి విరాట్ హిందూ సమ్మేళనాలు నిర్వహించాడు. అందువల్ల దేశభక్తులు మహానుభావులందరూ తయారై చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు ఆనుశాసనిక పర్వంలో ఒక మాట అంటారు, ఆచారం ఎప్పుడూ మర్చిపోకూడదయా, ఎవరు యథాశక్తి వారు ఆచారాన్ని చేయవలసింది. అందరూ ఒక్కలాగే చెయ్యరు, కొందరికి వీలవుతే కొందరికి వీలుకో. తస్మాత్ కుర్యాదిహాచారం యది క్షేత్మోతిమాత్మనక, తస్మాత్ కుర్యాదిహాచారం యది క్షేత్మోతిమాత్మనక. అపి పాప శరీరస్య ఆచారోహం జలక్షణం, అపి పాప శరీరస్య ఆచారోహంతి అలక్షణం. నిజంగా మనం జీవితంలో అనుకుంటే ప్రాచీనం నుంచి వస్తున్న ఆచారాలు ఎన్ని చెయ్యగలమో అన్ని, ఎంతవరకు చేయగలమో అంతవరకు పాటించాలి. యథాశక్తి అంటారు దాన్ని. మీరు పూజల్లో గమనించండి, పురోహితులు యథాశక్తి దక్షిణాం దదామి, యథాశక్తి పూజాం కరిష్యే, యథాశక్తి గాయత్రీ జపం కరిష్యే. ఈ యథాశక్తి ఏమిటి? ఏ మనిషికైనా శక్తికి ఒక పరిమితి ఉంటుంది. 1,00,00,000 రూపాయలు ఉన్నవాడు 1,00,000 దానం ఇవ్వగలరు. 1,00,000 రూపాయలు ఉన్నవాడు 1,00,000 దానం ఇవ్వమంటే ఎక్కడి నుంచి ఇస్తాడండి? వాడు 1,000 రూపాయలు ఇవ్వాలి. మరి 1,00,00,000 రూపాయల్లో 100వ వంతు 1,00,000 కదా, 1,00,000లో 100వ వంతు 1000, అందుకని 1000 ఇస్తాడు. 1000 రూపాయలు ఉన్నవాడు 10 రూపాయలు ఇస్తాడు, అంతే సరిపెట్టు. కానీ భగవంతుడు ఎంత దయామయుడు అంటే 1000 ఉండి 10 ఇచ్చిన వాడికి, 1,00,000 ఉండి 1000 ఇచ్చిన వాడికి, 1,00,00,000 ఉండి 1,00,000 ఇచ్చిన వాడికి సమానమైన ఫలితాన్ని ఇస్తాడు. అది భగవంతుడు అంటే లెక్క, అది భగవంతుడు. తేడా ఉంది. దాని మీద రామాయణమే ఉదాహరణ. హనుమంతుడు రామచంద్రమూర్తికి చేసిన మేలు ఇంకెవరన్నా చేయగలరా? ఉపకారం. సముద్రాన్ని దాటాడు. సముద్రాన్ని, ఎంత ప్రమాదకరమైన పని. మధ్యలో పడిపోతే ఎవడు దిక్కు? మధ్యలో తిరిగిన వాళ్ళు కొంతమంది అడిగారు, ఏమయ్యా నువ్వు ఎందుకు వెళ్తున్నావు? సీతాదేవిని వెతకడానికంటే ఆవిడ ఏమన్నా మీ మేనత్త కూతురా అని అడిగారు. కాదండి, మాకేం సంబంధం లేదు, వారు నరులు, మేము వానరులు. అంటే నీకేం మధ్య లేదా? ఎందుకు ఆవిడ కోసం నీకు అనేది? అదేమిటండి, ఒక ఇల్లాలంత యాత్ర పడుతూ ఉంటే ధర్మాన్ని కాపాడడానికి, కాకపోతే మనకున్న బలవంతా ఎందుకంటే నాకు అష్టసిద్ధులు ఉన్నాయి, అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం లాంటివి. ఇవన్నీ దేనికి సంపాదించామండి? పని లేక దుకాణాలు పెట్టి
జనాన్ని మోసం చేసి డబ్బులు వసూలు చేసుకోవడానికండి, బాధపడుతున్న వాళ్ళని కాపాడడానికి. కాకపోతే దేనికండి ఇవన్నీ? నేను సముద్రాన్ని దాటగలను, అడ్డం ఎవడొస్తే వాడిని వేసేయగలను, నా తోకకి నిప్పంటిస్తే వాళ్ళ లంక అంటించేయగలను, అనుమానం ఏం లేదు ఇక్కడ. అతి సూక్ష్మంగా మారగలను, అతి స్థూలంగా మారగలను, బాగా బరువైన వాడిని కాగలను, బాగా తేలికైన వాడిని కాగలను. ఇవే అష్టసిద్ధులు అంటే. ఇవన్నీ ఉన్నది ఎందుకంటే సజ్జనుల కోసం వినియోగించకపోతే, బాధపడే వాళ్ళ కోసం వినియోగించకపోతే ధనవంతుల కోసమా ఇవన్నీ? అందుకని నేను వినియోగిస్తున్నాను వెళ్ళాడు. అంత హనుమంతుడు అంత ఉపకారం చేస్తే ఉడత చిన్న ప్రాణి, దాని బతుకెంత, దాని శరీరం ఎంత ఉంది, గట్టిగా మనం చేతిలోకి తీసుకుంటే చేతితో మూస్తే అది కనపడదు. అది కూడా రాముడికి ఉపకారం చేసింది. దీనిలో బంగారంగా వారధి కడుతుంటే అది పక్కన ఇసుకలో ఉండి చూసి నేనేం తక్కువ అయినా రామకార్యం నేను కూడా సాయం చేయాలి అని సముద్రంలో మునిగి ఆ తడి ఒంటితో వచ్చి ఇసుకలో దొల్లి మళ్ళీ వెళ్ళి వంతెన మీద దొల్లింది. అసలు దీని ఒళ్ళెంత, ఇది మునిగితే తడిసేదంతా, మళ్ళీ ఇసుకంటుకుంటే అంటుకునేదంతా, ఇందులో మళ్ళీ అక్కడ రాలేదంతా. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఎప్పుడు అవ్వాలి, ఈ వారధి ఎప్పుడు అవ్వాలి? కానీ అదేమనుకుందంటే నాకు భగవంతుడు ఇంతే శరీరం ఇచ్చాడు, ఇంతే మెదడిచ్చాడు, ఇంతే శక్తి ఇచ్చాడు, నా శక్తి మేరకు నేను చేస్తాను, కాదన్నా ఎందుకనాలి అని చేసింది. రామచంద్రమూర్తి ఇద్దరికీ ఒకే సత్కారం చేశాడండి. హనుమంతుడిని కౌగులించుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు. అని ఏమన్నాడు అంటే, శేషస్యేహోపకారాణం భవామి రుణినో భవామ రుణినో వయం ఏకైకస్యోపకారస్య ప్రాణాం దాస్యామి తే కపి. ఓ మహాకపి హనుమంతుడా, నువ్వు నా కోసం పడిన కష్టానికి, నువ్వు చేసిన ఉపకారానికి నేను కేవలం చేయగలిగింది ఏమిటంటే నా ప్రాణాలు ఇచ్చేయాలయ్యా, ఇంక చేసేది ఏం లేదు ఇక్కడ. నువ్వు చేసిన ఉపకారానికి, నువ్వు పడిన కష్టానికి నా ప్రాణాలు ఇచ్చేయాలయ్యా, ఇంక చేసేది ఏం లేదు. ఒక్క ఉపకారానికే సముద్రం దాటింది ఒక్కటి చాలు, లంక అక్షకుమారుని చంపింది ఒక్కటి చాలు, యుద్ధంలో మేము మూర్ఛపోతే సంజీవిని పట్టుకొచ్చింది ఒక్కటి చాలు, నాగాస్త్రంతో మేము బంధింపబడితే నువ్వు వెళ్ళి మందులు పట్టుకొచ్చింది ఒక్కటి చాలు, గరుత్మంతులను తీసుకొచ్చింది ఒక్కటి చాలు. నిజానికి ఒక్కటి చాలయ్యా, చాలా చేశావు. నీ తోట అంటుకుపోయినా సరే లంకా దహనం చేసి వాళ్ళకి బుద్ధి చెప్పేవి, అది మతోపకారం కదా. హనుమా, నువ్వు నాకు కనీసం 10 ఉపకారాలు చేసావు, లెక్క పెట్టి చెప్పిరా, అన్ని మహోపకారాలు. నేను నీకు 10 బహుమతులు ఇవ్వలేనయ్యా, ఎందుకంటే మొదటి ఉపకారానికే నా ప్రాణం ఇచ్చేశాను నీకు, నేను ప్రాణం లేని వాడిని అయ్యాను, ఇంక నీకేం ఇవ్వలేనయ్యా, మిగిలిన ఉపకారాలు మళ్ళీ జన్మ ఎత్తి తీర్చుకుంటా అన్నాడు రామచంద్రమూర్తి హనుమంతుడి విషయంలో. అంత ఔదార్యం చూపించాడు. అని అప్పుడు హనుమంతుడు ఏమన్నాడంటే, ప్రభు మీరంత మాట అన్నారు, నాకు అందేశాలు అంటే ఇంతకంటే ఏం చేయలేనయా, నిన్ను కౌగులించుకుంటా అన్నాడు. హనుమంతుడిని బాగా ఇలా దగ్గరికి తీసుకుని కౌగులించుకున్నాడు. చాలా క్యాలెండర్లు, ఫోటోలు మీరు చూస్తారు రాముడు హనుమంతుడిని కౌగులించుకునే విషయం. మరి ఉడతకు కూడా అంతే ఇచ్చాడు. విచిత్రం, ఉడతను ఇలా కౌగులించుకున్నాడు అనుకోండి, వెర్రిమోహం మధ్యలోంచి జారిపోతుంది, అది ఇంతే ఉంది. అందుకని ఉడతను కౌగులించుకునే విధానం వేరండి, నీళ్ల బింది మోసే విధానం వేరు, నీళ్ల చెంబు మోసే విధానం వేరు. నీళ్ల బింది మోస్తే నెత్తి మీద పెట్టుకుంటాం, భుజం మీద పెట్టుకుంటాం, లేదా నడుము మీద పెట్టుకుంటాం. చెంబు అయితే చేతితో పట్టుకుంటాం, చెంబు నెత్తి మీద పెట్టుకునే పనే ఉందండి. అందుకని హనుమంతుడినేమో ఇలా దేహం ఒళ్ళారా కౌగులించుకున్నాడు, ఆయన కరుడారా చూశాడు. ఉడతను కౌగులించుకుంది ఎలా అన్నాడు, అది కింద గడిపోతుంది. అందుకని ఆయన చేతిలో తీసుకుని ఇలా నిమిరాడు, ఇలా నిమిరాడు, ఇలా నిమిరాడు. ఆ ఉడత, ప్రతి ఉడత శరీరం మీద అలా 3 వేళ్ల గుర్తుల్లా ఉంటాయి. అవి రామచంద్రుని చేతి ప్రేమ గుర్తులుగా ఇప్పటికీ మన జాతి గౌరవిస్తుందండి, మన జాతి గౌరవిస్తుంది. ఒక్క ఉడత చెట్టు నెక్కి దిగుటచ్చు